థ్రాటల్ ట్విస్ట్ చేస్తే బాడీ మూవ్ అవ్వదు, సోల్ మూవ్ అవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. డ్యూక్ 250 కొని మైలేజ్ ఎంత ఇస్తుంది అడగడం ఒకటే, ఐఫోన్ తీసుకొని బ్యాటరీ హెల్త్ వస్తుందా లేదా అడగడం ఒకటే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గెస్ వాట్, ఈరోజు మన దగ్గర ఉండేది డ్యూక్ ఒక పవర్ఫుల్ బ్రాండ్ కేటీఎం నుండి వచ్చిన బీస్ట్ 249cc ఇంజిన్ అండ్ 30 PS హార్స్ పవర్, 24 Nm టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఈ బైక్ థ్రాటల్ ఇచ్చినప్పుడు మూవ్ అవ్వదు బ్రో, ఇది అటాక్ చేస్తుంది. ఆఫ్ రోడింగ్ వచ్చినాం, సస్పెన్షన్ అంతా స్మూత్గా ఉంది, ఫ్రంట్ బ్యాక్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే మనకు షార్ప్ డిజైన్ అండ్ అగ్రెసివ్ ట్యాంక్, ఎల్ఈడి లైట్ అండ్ ఫుల్ స్ట్రీట్ లుక్ వస్తుంది. పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది. సిగ్నల్ దగ్గర నుంచుంటే పక్కనున్న ఐస్ కూడా బైక్నే చూస్తారు. మీరు స్పెషల్గా ఫీల్ అవుతారు అంతా మిమ్మల్ని చూస్తుంటే, డ్యూక్ తోలుతుంటే. ముందు బైక్ అని చూస్తారు, తర్వాతే రైడర్ అని చూస్తారు. నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వరు, కానీ డ్యూక్ అని చూసి షాక్ అవుతారు. నువ్వు బైక్ అనేది హీరోలు అంటాడు మూవీలో, నువ్వు వచ్చేసి సైడ్ క్యారెక్టర్ బ్రో. इसका कारण नरेंद्र मोदी है. చిన్నప్పటి నుంచి సైకిల్ కోసం డ్రీమ్ చేస్తాము, తర్వాత బైక్ కోసం డ్రీమ్ చేస్తాము, ఇప్పుడు డ్యూక్ కోసం డ్రీమ్ చేస్తాము. లైఫ్లో డ్రీమ్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం చేంజ్ అవ్వదు, డ్యూక్ కొనడం అండ్ డ్రీమ్స్ అచీవ్ చేయడం. బ్రో, నా ఫ్రెండ్ కూడా అడుగుతున్నాడు, బ్రో ఈ బైక్ కొంటే గర్ల్స్ ఇంప్రెస్ అవుతారా అని. గర్ల్స్ ఇంప్రెస్ అవుతారా లేదో తెలియదు బ్రో, కానీ పెట్రోల్ బంక్ ఓనర్ మాత్రం నిన్ను చూసి పక్కా గుర్తుపడతాడు. ఇది ఒక పవర్ఫుల్ బ్రాండ్ కేటీఎం నుండి వచ్చిన అగ్రెసివ్ మిషన్. ఇది బైక్ కాదు బ్రో, ఇది ఒక వారియర్. థ్రాటల్ ట్విస్ట్ చేస్తే బాడీ మూవ్ అవ్వదు, సోల్ మూవ్ అవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా మంది అంటారు కాస్ట్ ఎక్కువ బ్రో, మెయింటెనెన్స్ ఎక్కువ. కానీ ఒక్క క్వశ్చన్, మన డ్రీమ్స్ కాస్ట్ ఎంత అంటే క్యాల్కులేట్ చేసి చెప్తామా? ఫోన్ కోసం ఈఎంఐ కడతాం, కానీ మన డ్రీమ్స్ కోసం రిస్క్ కూడా తీసుకోలేమా? యావరేజ్గా బతకడం సేఫ్, కానీ లెజెండరీగా బతకడం మెమొరబుల్. ఒక్కరోజు నువ్వు సక్సెస్ అవుతావు, ఒక్కరోజు నువ్వు రిచ్ అవుతావు, కానీ ఒకరోజు మిర్రర్లో చూసి చెప్పగలవు ఐ డోంట్ గివ్ అప్ మై డ్రీమ్స్ అని. డ్రీమ్ బైక్ని కొనడం సక్సెస్ కాదు బ్రో, డ్రీమ్ని వదలుకోపోవడమే సక్సెస్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. డ్యూక్ 250 రైడింగ్ ఎక్స్పీరియన్స్ వన్ వర్డ్లో చెప్పాలంటే, ఫస్ట్ టైం రైడ్ చేస్తే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, సిటీలో రైడ్ చేస్తే స్మూత్గా ఉంటుంది, హైవేలో రైడ్ చేస్తే ఇంక గురు పొట్టేయలేదు బండి రైడర్ని. బైక్ రియల్ క్యారెక్టర్ చెప్తుంది. 80 స్పీడ్, 90 స్పీడ్, 100 స్పీడ్, బైక్ స్టేబుల్గానే ఉంటుంది. డ్యూక్ 250 కంఫర్ట్ గురించి ఆనెస్ట్గా చెప్పాలంటే, ఇది ఫుల్ కంఫర్టబుల్ బైక్ కాదు బ్రో, ఇది పర్ఫార్మెన్స్ బైక్. సీట్ కొంచెం హార్డ్గా ఉండొచ్చు, స్మూత్గానే ఉంది బ్రో. బట్ కంట్రోల్ సూపర్గా ఉంటుంది, హ్యాండిల్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కార్నర్స్లో కాన్ఫిడెన్స్గా వెళ్ళొచ్చు. మీరు టర్న్ చేస్తుంటే బైక్ స్లిప్ అవ్వడం లేదంటే బైక్ మీరు టర్న్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. హ్యాండ్లింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది బ్రో, అంతా స్మూత్గానే ఉంటుంది, అంతా హ్యాండ్లింగ్. మీరు కార్నరింగ్ కూడా ఈజీగా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మైలేజ్ ఎంత ఇస్తుంది? సిటీలో అప్రాక్సిమేట్లీ 28 to 32, హైవేలో 32 to 36. అది షోరూమ్ వాళ్ళు చెప్తున్నారు, నాకైతే డౌట్ బ్రో. డ్యూక్ 250 కొని మైలేజ్ ఎంత ఇస్తుంది అడగడం ఒకటే, ఐఫోన్ తీసుకొని బ్యాటరీ హెల్త్ వస్తుందా లేదా అడగడం ఒకటే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫ్రెండ్స్, బైక్ కొనడం అంటే జస్ట్ వెహికల్ కొనడం కాదు, అది ఒక ఎమోషన్. మార్నింగ్ బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మోటివేషనల్ ఫీల్ వస్తుంది. స్ట్రెస్ నుంచి బయటకు వస్తాము, ప్రాబ్లమ్స్ ఉన్న రోడ్ మీద అన్నీ సాల్వ్ అయిపోతాయి. లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి బ్రో, ఒక మూమెంట్ బైక్తో క్రియేటివ్గా ఉంటాయి. లైఫ్ షార్ట్ బ్రో, డ్రీమ్స్ని పాజిటివ్గా చేసుకోండి. మీ హ్యాపీనెస్ కోసం వర్క్ చేయండి, మీ ప్యాషన్ కోసం ఫాలో అవ్వండి. సో ఫైనలీ
డ్యూక్ 250 కొనాలా లేదంటే ఇఫ్ యూ వాంట్ పవర్, రోడ్ ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్, పర్ఫార్మెన్స్, దెన్ ఎస్ 100% వర్త్. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ మైలేజ్ అండ్ కంఫర్ట్, దిస్ బైక్ మీకు కాదు, మీకు సూటబుల్ కూడా కాదు. ఫ్రెండ్స్, రిమెంబర్ వన్ థింగ్, ఆర్డినరీ లైఫ్ అందరికీ వస్తుంది, ఎక్స్ట్రాడినరీ లైఫ్ క్రియేటివ్గా చేయాలి. డ్యూక్ 250 అందరికీ కాదు, డ్రీమ్ చేసే వాళ్ళకి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మన జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మన రైడింగ్ ఛానల్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.